వినరా భారత వీరకుమార విజయం మనదేరా తందాన తందాన తాన తందనాన తరిగట జంతరిత అని ఆ గళం ఎంతో గొప్పగా మోగింది. బుర్రకథ అనేటువంటి ప్రాచీన కళకు జీవం పోసినవాడు, బుర్రకథకు పర్యాయపదంగా నిలిచినవాడు, బుర్రకథను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి పద్మశ్రీ పొందినటువంటి వాడు బుర్రకథ పితామహుడు నాజర్. ఆయన వర్ధంతి నేడు. నాజర్ 1920 ఫిబ్రవరి 5న తాడికొండకు సమీపంలోని పొన్నెకల్లో జన్మించారు. ఆయన అనేక కష్టనష్టాలకు ఓర్చి తన జీవన గమనాన్ని సాగించాడు. పేదరికంలో పుట్టి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సరిగా లేక, ఎక్కువగా చదువుకోక, రకరకాల ఇబ్బందులు పడుతూ తన జీవితాన్ని ముందుకు సాగించాడు. అలా సాగిస్తూ నాటక రంగంలో ప్రవేశించాడు. ద్రోణ విజయం నాటకం ద్వారా రంగస్థల ప్రవేశం చేసిన నాజర్ కనకతార, రామదాసు, తులాభారం, శ్రీకృష్ణలీల, రాధాకృష్ణ వంటి నాటకాల్లో స్త్రీ పాత్రలు పోషించారు. నరసరావుపేటలో శ్రీ ముదుగుళ్ల సీతారామయ్య వద్ద సంగీతం నేర్చుకున్నారు. వేములపల్లి కృష్ణ, కొండపనేని బలరాం ప్రోత్సాహంతో బుర్రకథ నేర్చుకున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాలు కరువు వంటి బుర్రకథలు వేలాదిగా గ్రామాల్లో రసోత్తరంగా చెప్పారు. అగ్గిరాముడు, బలేబావా, నిలువు దోపిడి, పెత్తందార్లు, మనుషులంతా ఒకటే సినిమాల్లో బుర్రకథలకు మంచి ప్రచారం తీసుకొని వచ్చారు. ఈ బుర్రకథ అనేది గ్రామీణ కళారూపం. ఆ రూపంలో ఆయన ఎదిగి పైకి వచ్చారు. ఆంధ్ర నాటక అకాడమీ 1981లో ఉత్తమ కళాకారుడు అవార్డును, 1986లో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో ఆయనను సత్కరించింది. నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ నాజర్ దగ్గర శిక్షణ తీసుకోవడం నా నట జీవితంలో గొప్ప అని జమున గారు, నేను మీ ఫ్యాన్ అని ఎన్టీఆర్ గారు అభినందించడం కూడా జరిగింది. అలాంటి గొప్ప బుర్రకథ కళాకారుడి యొక్క వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆ బుర్రకథ కళను, ఆ బుర్రకథకు అంతర్జాతీయ ప్రఖ్యాతి తీసుకొచ్చిన నాజర్ను మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని శ్రద్ధాంజలి ఘటించడం, అంతరించిపోతున్న ప్రాచీన భారతీయ కళలు వాటికి ప్రోత్సాహాన్ని కలిగించడమే ఆ మహానుభావులకు మనం ఇచ్చే నివాళిగా తెలుస్తుంది. ఆయన 1997 ఫిబ్రవరి 26న మరణించారు. అందుకే పూర్వం కవీశ్వరులు అలాంటి వారికి ఎప్పటికీ మరణం ఉండదు, వారి కీర్తికాయం ఎల్లప్పుడూ ఈ లోకంలో నిలిచి ఉంటుంది అని చెప్తారు. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయం జరామరణజం భయం. ఎవరైతే విషయ పరిజ్ఞానమును ఆమూలాగ్రం పొందారో, మంచి పనుల చేత సిద్ధులయ్యారో, వారి యొక్క కీర్తికి ముసలితనము, మరణము వలన కలిగడు భయము లేదు అన్నారు. అలాగే ఇలాంటి ఉత్తమ కళాకారుల యొక్క కీర్తి ఎల్లకాలం లోకంలో నిలిచి ఉంటుంది. స్వస్తి. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్.